అరే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాను అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్దాం అనుకున్నాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ యాజ్ అ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని. అరే మీరు మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్. అబ్బా, మీ మనసుల్ని గెలిచి పంపించాలని అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్నే టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నాకు నిజంగా బాధగా ఉంది. సో కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఐ రియలీ విష్ గుడ్. I'm having a few hourly updates about what's happening with the kid. ఆ అబ్బాయి సీతేజ్కి ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైట్లా కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very very happy because మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని we are actually very happy with them. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి I'm feeling extremely, how do you say, అంతే ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని, అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి, నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నా, నా ఆఫీస్కి వెళ్ళబోతున్నా, నేను సొంతగా సినిమా తీసా. ఒక తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, ఇట్స్ మై లెర్నింగ్ కర్వ్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే అయ్యేది అయింది, ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను, నా సినిమా చూడండి అదే అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇదేం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని. బట్ ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు,
దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది అది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు ఒకరోజు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి తండోపతండాలుగా సినిమా వాళ్ళంతా వెళ్ళారు. అసలు పరామర్శించవలసింది నష్టపోయింది రేవతి కుటుంబం కదా. రేవతి చనిపోయారు, తర్వాత రేవతి కొడుకు ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు. ఆ కుటుంబానికి వెళ్ళి మేము మా చేతనైనంత సాయం చేస్తాము అని ఏ సినీ ప్రముఖులు వెళ్ళి అండగా నిలుస్తామని చెప్పలేదు. కానీ అల్లు అర్జున్ గారిని ఒకరోజు జైల్లో ఉంచితే తనకేదో నష్టం జరిగింది అన్నట్లుగా అందరూ వెళ్ళేసి సినీ ప్రముఖులంతా సంఘీభావం చెప్తూ కొంతమంది సినీ ప్రముఖులు నన్ను ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు అని అన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి. అది ఏంటంటే, మీ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక కుటుంబానికి నష్టం జరిగినప్పుడు మీరు వెళ్ళి అండగా ఉండవలసింది ఎవరైతే నష్టపోయారో, అంటే రేవతి గారి కుటుంబం, రేవతి గారి తల్లిదండ్రులకి మరియు రేవతి గారి హస్బెండ్కి, వాళ్ళ బాబు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలుగా కొంతమంది వెళ్ళి సపోర్ట్ చేయాలి. మీరు ఆ పని చేయకుండా అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తూ నన్ను ట్రోల్ చేస్తూ నన్ను తిట్టిస్తున్నారు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. 100కి 100 పాళ్ళు నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆయన సజెస్ట్ చేశాడు. ఏమని సజెస్ట్ చేశాడంటే, సినీ ప్రముఖులు ఒక కుటుంబానికి నష్టం జరిగితే మీరు వెళ్ళాల్సింది ముందు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పాలి. అల్లు అర్జున్ గారికి మీరు అండగా నిలబడతాము సంఘీభావం చెప్పడం ఏంటి అని అన్నారు. అయితే ఇక్కడ ఈ ప్రెస్ మీట్ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, నాకు ఇట్లా నిజంగా జరగదని తెలియదు. 20 సంవత్సరాలుగా నేను సంజయ్ థియేటర్కి వెళ్ళటం, ఆ సినిమా చూడటం నాకు ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు ఇలా జరగలేదు, ఇట్లా జరిగింది. నేను కారణం కాకపోయినా కానీ మేము ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. ఆమె ఇట్లా చనిపోయిందని నాకు ఆ రోజు తెలియదు, మరుసటి రోజు తెలిసింది అని అన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు కమిషనర్ గారే నాకు ఇంటిమేట్ చేశారండి, మేము చెప్పాము ఇట్లా చనిపోయిందంటే కూడా ఆయన ఆ తర్వాత కూడా బయటికి వచ్చి ఇట్లా ఫ్యాన్స్కి చేతులు ఊపుతూ ఇలా మళ్ళీ రోడ్ షో చేసుకుంటా కొంత దూరం వెళ్ళి మళ్ళీ అట్లా వెళ్ళిపోయారని అన్నారు. ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేదా ఫ్యాన్స్ ముసుగులో ఉండి అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు. గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తే నష్టం ఎవరికి జరుగుతుందండి అంటే సినిమా ఇండస్ట్రీకే జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కలగజేసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కామా కాదు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఎందువల్లంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చే సూచన ఏంటి అంటే, ఇప్పటికైనా పెద్ద మనిషి తరహాగా కొంతమంది వచ్చి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టండి. రేవతి గారి తల్లిదండ్రుల్ని కలవండి. వాళ్ళకి నష్టపోయింది రేవతి గారి హస్బెండే కాదు, రేవతి గారి తల్లిదండ్రులు కూడా
నష్టపోయారు, ఒక బిడ్డను వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళని వెళ్ళి కలవండి, వాళ్ళకు కూడా అండగా నిలుస్తామని భరోసా ఇవ్వండి. అల్లు అర్జున్ గారు, మీరు కొన్ని వీడియోస్ చేసి ఆ పిల్లవాడికి ఉన్న హాస్పిటల్కి పంపించండి. రోజు ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పే వీడియోస్ పంపించండి. నీకేం కాదు, నేను అల్లు అర్జున్ని, నేను నీతో ఉంటాను, నీకు అండగా ఉంటాను, నువ్వు భయపడమాకు, నీకేం జరగదు, నేనున్నాను, నేను నిన్ను కలుస్తాను ఖచ్చితంగా, నువ్వు త్వరగా కోలుకోవాలని నేను దేవుని కోరుకుంటున్నాను అని ప్రతిరోజు ఒక 1 minute 2 minutes వీడియో తీసి పంపిస్తూ ఉంటే మీ వాయిస్ అతనికి చేరేలాగా చేయండి. చేస్తే అతనికి మనోనిబ్బరం పెరిగి అతను త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను అల్లు అర్జున్ గారికి ఇచ్చే సలహా అండి. ఇకనైనా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఈ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి శృతి మించకుండా ఇంకా ముందుకి వెళ్లకుండా ఇక్కడతోటి కట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ గంటా జగదీష్, చిరంజీవి టీవీ నుంచి.